హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం. ఈరోజు ద్వాదశి శనివారం, పునర్వసు నక్షత్రం ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుందండి. ఇక ఈరోజు ద్వాదశి శనివారం కాబట్టి విష్ణు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిలో విష్ణు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మంత్రం ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. గత జన్మ పాపాల వలన, సంచిత కర్మల వలన ఈ జన్మలో ఎవరైతే క్షోభను అనుభవిస్తున్నారో అది తొలగిపోతుంది, తగ్గిపోతుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. చాలామంది ఆశయాలను సాధించుకోవడానికి చాలా పరితపిస్తూ ఉంటారు. కానీ ఆ తపన ఒకటే సరిపోదండి. దానికి తగినట్టుగా శ్రమించాలి, కష్టపడాలి. చాలామంది పిల్లలు మేము ఇంజనీర్లు అవుతాము, లేకపోతే ఐఏఎస్ అవుతాము, ఆఫీసర్స్ అవుతాము, ఐపీఎస్ అవుతాము, లేదంటే గ్రూప్ 1 జాబ్ కొడతామని చెప్పేసి కళ్ళు కంటూ ఉంటారు. కానీ దానికి తగ్గట్టుగా శ్రమించరు. శ్రమిస్తేనే కదండి మనం అనుకున్నది సాధిస్తాము. ఎన్నో లక్షల మందిలో మనకు ఉద్యోగం రావాలి అంటే ఆ కళకు తగ్గట్టుగానే మనం శ్రమ అనేది ఉండాలి. మనం కొంచెం శ్రమ చేసినా కూడా మనకు ఆ జాబ్ రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కష్టానికి తగినట్టుగా మనం శ్రమించాలి. ఏదైతే ఆశయానికి తగ్గట్టుగా శ్రమించాలి. పెద్ద పెద్ద ఆశయాలను పెట్టుకొని కొంచెం శ్రమించడం కంటే చిన్న ఆశయాలను పెట్టుకొని దానికి ఎక్కువ శ్రమించి అందులోనే నిష్ణాతులు అవ్వడం చాలా మంచిది, గొప్పది. ఇక ఈ రోజుల్లో కష్టపడే వాళ్ళే గొప్పవాళ్ళు. ఊరికే కలలు కంటేనే మనం ఏది సాధించలేము. చిన్న కథ చెప్తామండి. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతడు పేదవాడు, చాలా మహా విద్వాంసుడు. అతనికి 2 కూతుర్లు ఉంటారు. వరుడు కోసం వెతుకుతూ ఉంటాడు. అతను ఆలోచిస్తూ ఉంటాడు, నేను అందరిని పిలిచి గొప్పగా అన్నం పెట్టి అందరితో గొప్ప అనిపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒకరోజు మహావిష్ణు కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది. చివరికి విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నీకేం కావాలి అని అడిగితే, స్వామి, నువ్వు నా కోరికలు నెరవేర్చడానికి ప్రత్యక్షమయ్యావు. ధ్యానం చేసి చేసి నాకు జ్ఞానోదయం అయింది. ఇంకో వారం రోజుల్లో నేను స్వర్గస్థుడిని అవుతాను. నువ్వు ఇప్పుడు నాకు ఏమి ఇచ్చినా వృధానే. కాబట్టి వచ్చే జన్మలో నేను శ్రీమంతుడిగా పుట్టాలి అని చెప్పేసి కోరుకుంటాడు. మహావిష్ణువు అలాగే వరమిస్తాడు. నెక్స్ట్ జన్మలో అతను మంచిగా శ్రీమంతుల ఇంట్లో పుడతాడు. తినడం, పండుకోవడం ఇంతే. 100 ఎకరాలు ఉన్న గొప్ప ఇంట్లో పుడతాడు. ఏ పని నేర్చుకోవడం. ఇక ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక్కొక్కరుగా కాలం చేస్తూ వస్తారు. చివరికి తిని మిగులుతాడు. ఆ 100 ఎకరాలను వ్యవసాయం చేయడం తెలీదు, ఎలా పని చేయాలో తెలీదు. అలాగే ఉండిపోతాడు. చివరికి ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా జీతం ఇవ్వట్లేదని వెళ్ళిపోతారు. దవస ధాన్యాలు కూడా లేకుండా అయిపోతుంది. ఇక అప్పుడు ఒక్కో ఎకరాన్ని అమ్ముకుంటూ ఉన్నదంతా ఖాళీ చేసుకుంటాడు. చూసారు కదండి, మన జీవితంలో మనకు అదృష్టం ఉంటేనే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇది ఈ కథలోని సారాంశం. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఉపవాసాలు చేసేటప్పుడు తలకి నూనె పెట్టుకోకూడదు అంటారు. అదేవిధంగా స్నానం చేసిన తర్వాత శరీరానికి ఆయిల్ మర్దన చేయకూడదు అని చెప్తారండి. ఉపవాసం చేసేటప్పుడు తలకు ఎందుకు ఆయిల్ పెట్టుకోకూడదు అంటే, మనం ఉపవాసం చేసేటప్పుడు మనలో విపరీతమైన ఆరా అనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైతే గ్రహాల ఆరా ఉంటుందో అది మన తల ద్వారా ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం తలకి నూనె రాసుకుంటామో ఆ ఆకర్షణ శక్తి మనలోకి ప్రవేశించదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఉపవాసం రోజుల్లో తలకి నూనె పెట్టుకోకూడదు అని చెప్పారు. అదేవిధంగా స్నానం చేశాక ఎందుకు ఆయిల్ రాసుకోకూడదు అంటే, మనం స్నానం చేయక ముందుకు ఆయిల్ మర్దన చేసుకొని స్నానం చేయడం వలన మనలోని క్రిములన్నీ వెళ్ళిపోతాయి. అదే స్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకుంటే రోజంతా మనం చేసిన పనులకు మన శరీర భాగాలు కొన్ని మలినాలను విడుదల చేస్తూ ఉంటాయి. అది చెమట ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం నూనె రాసుకుంటామో ఆ మలినాలు పోవడానికి దారి లేకుండా అవి శరీరంలోనే ఉండిపోతాయి. అప్పుడు మన బాడీ వాటిని ప్యూరిఫై చేయడానికి కిడ్నీస్ పైన, లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో దానివలన అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి స్నానం చేసిన తర్వాత ఆయిల్ మర్దన శరీరానికి పెట్టుకోకూడదు అని చెప్పారు. ఇక ఈరోజు నిత్య నక్షత్రాన్ని పుష్య నక్షత్రంగా తీసుకుంటే
అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత తార. ఇక ఈరోజు వాస్తులో భాగంగా చాలామంది ఇంట్లో స్త్రీలకు కానీ పిల్లలకు కానీ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే ఇంట్లో భర్త భార్య పిల్లలు ఉన్నారనుకోండి, భర్త ఈశాన్యంలో భార్య నైరుతిలో పిల్లలు మధ్యలో నిద్రపోయినప్పుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రూమ్లో నిద్రపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అసలైతే భర్త నైరుతిలో నిద్రించాలి, అలాగే పిల్లలు ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ నిద్రించాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇక రేపు ఉదయం పూజ అండి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు రేపు రాయి చెంబులు నీటిలో గంధాన్ని కలిపి ఆ నీటిని మేడి చెట్టుకు సమర్పించి 5 ప్రదక్షిణలు మేడి చెట్టుకు చేసుకొని రండి. ఇలా చేయడం వలన సంతానం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా రేపు ఉదయాన్నే 5 నుంచి 6 గంటల మధ్యలో స్నానం చేసి సూర్యాష్టకం పారాయణ చేసి సూర్య నమస్కారం ఎవరైతే చేస్తారో వారికి పూర్వాజిత కర్మఫలాలు తగ్గిపోయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది వస్తుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గేందుకు ఈరోజు సాయంత్రం శనైశ్చర దేవాలయానికి వెళ్ళి శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది.